బాధలేని బ్రతుకుకి త్రోవ. బాధలేని బ్రతుకు అంటే ఏంటి? అసలు ఈ బాధలన్నింటికి కారణం ఏంటి? ఈ దుఃఖాలు. దుఃఖం అనేక రకాల దుఃఖాలు ఉంటాయి మనకు. అనేక బాధల వలన, అనేక కష్టాల వలన కలిగే బాధలను దుఃఖమని చెప్తాం. ఆ దుఃఖం నుంచి మనం బయటపడాలంటే దానికి ఒక త్రోవ ఉంది. అదే అంతరంగ ప్రవేశం చేయాలి, అంతర్ముఖం అవ్వాలి, అంతరాత్మతో అనుసంధానం అవ్వాలి, అంతర్ప్రపంచం లోపలికి మనం ప్రయాణం చేయాలి. మెకాస్టర్ అనే గురువు అడుగుతున్నారు, మాకు దారి చూపించు మెద్దాద్. చింతల నుంచి, బాధల నుంచి విముక్తి మార్గం ఇదే. మీ ప్రతి ఆలోచన అంతా చూడడానికి వీలుగా ఆకాశం మీద అగ్నిలో అచ్చువేయబడిందని అనుకోండి. మన వర్రీసు అంటే మన చింతలు, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ అన్నీ కూడాను ఆ ఆకాశంలో, ఆకాశిక రికార్డ్స్లో అక్కడ అన్నీ కూడా రికార్డ్ అయిపోతాయి అని చెప్తున్నారు. మీ ఆలోచనలు అందరికీ కనిపిస్తున్నాయి అనుకోండి, ఎందుకంటే అది నిజం కనుక అని చెప్తున్నారు. ఆ ఆకాశంలో అంటే అక్కడ ఆ శూన్యంలో ఇవన్నీ కూడాను రికార్డ్ అయిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు, మన ఎమోషన్స్, భావోద్వేగాలు, మన వర్రీస్ అన్నీ కూడా అక్కడ అన్నీ కూడా మన సంస్కారాల నుంచి విడుదలయ్యే మన మాటలు అన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతాయి అని చెప్తున్నారు. ప్రపంచం అంతా ఒకే చెవిగా మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందనుకుని మాట్లాడకండి. మీరు మాట్లాడే మాటలు ప్రపంచం అంతా కూడాను వినడానికి సిద్ధంగా ఉందనుకుని మాట్లాడకండి అంటున్నారు. ఆచితూచి అవసరమైతే సరైన మాట, సత్యం పలకాలి. జ్ఞానంతో కూడిన మాటలు మాత్రమే మాట్లాడండి. విచ్చలవిడిగా ఏది పడుతుంది మాటలు మాట్లాడద్దు అంటున్నారు. మీ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకుని మాట్లాడండి, ఎందుకంటే అది నిజం కనుక. మీరు చేసే ప్రతి పని వెనక్కి తన్నుతుంది అనుకుని చేయండి, అది నిజంగా తన్నుతుంది. ప్రతిదీ రిఫ్లెక్షన్, రీసౌండ్, రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. రీసౌండ్, మనం ఏదైతే మాటలు మాట్లాడుతున్నాం అది తిరిగి మన వైపే వస్తుంది కదా. మనం సత్యం, జ్ఞానం మాట్లాడామనుకోండి, మళ్ళీ తిరిగి అది మనమే వింటాం. మన హృదయం లోపలికి, మన ఆత్మలోనే అది రికార్డ్ అవుతుంది. మనమే సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. అదే మనము డిజాస్ట్రస్ వినాశకరమైన మాటలు మాట్లాడితే ఆ వినాశకరమైన మాటలు మన బాడీలోకి, మన సెల్స్లోకి, మరి మన ఆత్మలోనే అవి రికార్డ్ అవుతాయి. మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది అని చెప్తున్నారు. మీరు చేసే ప్రతి పని వెనక తన్నుతుంది అనుకుని చేయండి, అది నిజం తన్నుతుంది. కోరికే మీరు అనుకుని కోరుకోండి, నిజంగా మీరు కోరికలే అంటున్నారు. మనకేవైతే ఈ కోరికలు అనేవి ఉన్నాయి కదా, అవి కోరుకోండి, నేనే ఆ కోరికను అనుకోండి, కోరుకోండి అంటున్నారు. తన జీవితం జీవించడానికి భగవంతుడికి మీ అవసరం ఉందనుకుని జీవించండి. భగవంతుడికి మన జీవితం అనేది భగవంతుడి జీవితం, మన ఒక్కరిదే కాదు, భగవంతుడిది జీవితం. కాబట్టి అలా భగవంతుడి జీవితం ఇది, నేనంటే భగవంతుడిని అనుకుని మీరు జీవించండి, దాన్ని గౌరవించండి ఆ జీవితాన్ని అంటున్నారు అన్నమాట. నిజానికి అతడికి మీ అవసరం ఉంది అంటున్నారు. భగవంతుడు మన లోపల ఉండి ఇదంతా కూడా ఆత్మానుభవాలు అన్నీ కూడా నేర్చుకుంటున్నాడు కదా. సోల్ లెసన్స్ అనేవి మనకు ఉంటాయి కదా, ఆత్మే కదా భగవంతుడు. ఆ సోల్ లెసన్స్ అనేవి ఈ దేహంలో ఉండి, ఈ జీవితంలో ఉండి నేర్చుకోవడం అనేది జరుగుతుంది అంటున్నారు. హింబాల్ అనే గురువు మాట్లాడుతున్నారు. ఇంకా ఎంతవరకు మమ్మల్ని దిగ్బంధంలో ఉంచుతావు? ఏ మనిషి, ఏ పుస్తకము ఎప్పుడు చెప్పని రీతిలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు. వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం అనేది అర్థం కావట్లేదు, ఈ సత్యం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, అర్థం కావట్లేదు. వాళ్ళకంతా బాహ్యమే తెలుసు కదా, భౌతిక జీవితం, భౌతిక పదార్థం, భౌతిక సంపదలు వరకే వాళ్ళకి తెలుసు.
బెన్నూన్, నువ్వు చెప్పేది ఏ చెవితో మేము వినాలో మాకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు. నువ్వు పడవలో దొంగతనంగా వచ్చిన వాడివైతే మాకు తగిన ఆధారం చూపించు అంటున్నారు. నువ్వు మేము ఏ చెవితో వినాలి అంటే ఆ యొక్క ఇన్నరు ఇంద్రియాలతో వినాలి కదా ఏదైనా వినేటప్పుడు. మనం ఈ భౌతికమైన చెవులతో విన్నా అదేవి అర్థం కాదు కదా. హృదయపూర్వకంగా వింటే ఏదైనా అర్థం అవుతుంది సత్యం అనేది. నువ్వు దొంగతనంగా పడవలో దాక్కుని వచ్చేసావా ఎక్కడికి అంటున్నారు ఆయన్ని, మెద్దాదు. చాలా బాగా అన్నావు బెన్నూన్, మీకు చెవులు చాలా ఉన్నాయి, అందుకే మీరు వినలేరు. విని అర్థం చేసుకోవడానికి ఒకే చెవి ఉంటే మీకు సాక్ష్యం అవసరం లేదు అంటున్నారనమాట. ఒకే ఒక చెవి ఉంటే చాలు, ఇయర్ ఉంటే చాలు కదా. కానీ మనం అంతరశ్రవణం అంతరశ్రవణం అంతరేంద్రియమైనది ఉంటే చాలు. ఇన్ని చెవులు అక్కర్లేదు అంతే కదా. మనసుకు ఒక 10 చెవులు ఉంటాయి. మనసులో ఎన్నో లేయర్స్ ఉంటాయి కదా. ఈ చెవులు, ఇంకా చిత్తము అహంకారంతో వింటాము. ఈ యొక్క శరీరము నేను ఐడెంటిటీస్తో ఎన్నో గుర్తింపులతో మనం ఉంటాం కదా, వాటితో వింటాము. ఈ ముసుగులు అవన్నీ తీసేస్తే ఉన్నది ఒకే ఒక చెవి, ఇంద్రియమైన అంతరశ్రవణం అనేది ఒకటే ఉంది. అప్పుడు నీకు ఇదంతా అర్థమవుతుందని చెప్తున్నారు బెన్నూను. నావలో దొంగతనంగా వచ్చిన వాడు ప్రపంచంలోని ధర్మాధర్మాలు నిర్ణయించడానికి తప్పకుండా రావాలి. ఆర్కులో ఉన్న అతడు న్యాయ నిర్ణయం చేసేటప్పుడు కూర్చోవాలి. తీర్పు రోజు కోసం మమ్మల్ని సిద్ధంగా ఉండమంటావా అంటున్నారనమాట. నావలో దొంగతనంగా నువ్వు వచ్చావు, ఇప్పుడు నీ దగ్గరేమో నువ్వేమో ధర్మ అధర్మాల గురించి నిర్ణయాలు తీసుకుని మాట్లాడుతున్నావు, మాకు చెప్తున్నావు. మేమంతా కూడాను నువ్వు ఇచ్చే న్యాయ నిర్ణయాలు కోసం మేము కూర్చొని వినాలి అంతే కదా అంటున్నారనమాట. వాళ్ళు అహంకారంతో ఉన్నారు. తీర్పునిచ్చే రోజు. మెద్దాద్, పవిత్రమైన అంతర్దృష్టి తప్ప నాలో తీర్పు చెప్పే మాటలు లేవు. ప్రపంచాన్ని విమర్శించడానికి రాలేదు నేను, విమర్శించకుండా ఉండడానికి వచ్చాను. అజ్ఞానం, అవివేకం అన్నవి మాత్రమే అధికార చిహ్నాలను ధరించి వాటిని ప్రతిపాదించి అవి ఉల్లంఘించబడితే శిక్షను విధిస్తాయి. పవిత్రమైన అంతర్దృష్టి, నాకు ఆ యొక్క అంతర్దృష్టి ఒకటే ఉంది అంతే తప్ప నేను అన్ని కోణాల్లో మిమ్మల్ని ఏమి నేను చూడట్లేదు. నేను ఒకే ఒక పవిత్రమైన మీ ఆత్మనే నేను చూస్తున్నాను. మీ అంతరాత్మను, మీ చైతన్యంతో నేను కనెక్ట్ అయి ఉన్నాను. మీరు దేవుడే, నేను దేవుడే అనేటువంటి దృష్టితో నేను చూస్తున్నాను. ఆత్మగా చూస్తున్నాను, భగవంతుడిగా చూస్తున్నాను అంతే తప్ప నేను తీర్పులు చెప్పే మాటలు లేవు నా దగ్గర అంటున్నారనమాట. ప్రపంచాన్ని విమర్శించడానికి నేను ఇక్కడికి ఏం రాలేదు, విమర్శించకుండా ఉండడానికే వచ్చాను. అజ్ఞానము, అవివేకము అన్నవి మాత్రమే అధికార చిహ్నాలను ధరించి, అజ్ఞానము అవివేకము అన్నవి అధికారం, ఒక ఐడెంటిటీస్ కదా. వాళ్ళకున్న అజ్ఞానం ఉంది, అధికారాలు ఉన్నాయి. అజ్ఞానులైన అధికారం ఉంది. ఆ యొక్క చిహ్నాలను ధరించి వాటిని ప్రతిపాదించి అవి ఉల్లంఘించబడితే శిక్షను విధిస్తాయి అంటున్నారు. ఈ ధర్మాన్ని కానీ సత్యాన్ని కానీ మనం ఆ యొక్క నియమాలను ఏమైనా ఉల్లంఘిస్తే అవి మనల్ని శిక్షలు వేస్తాయి అంటున్నారు. అజ్ఞానాన్ని నిర్దాక్షిణ్యంగా విచారించే న్యాయ నిర్ణేత అజ్ఞానమే. మనిషి గురించి ఆలోచించడం అజ్ఞానంతో తనని తాను రెండుగా చీల్చుకుని మృత్యువుని చీలిన తన ప్రపంచాన్ని తయారు చేసిన అన్నింటినీ అతడు ఆహ్వానించలేదా? అజ్ఞానాన్ని నిర్దాక్షిణ్యంగా విచారించే న్యాయ నిర్ణేత అజ్ఞానమే అంటున్నారు. ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞానికి న్యాయ తీర్పులు చెప్తారనమాట. మనిషి గురించి ఆలోచించడం అజ్ఞానంతో తనని తాను రెండుగా చీల్చుకొని మృత్యువుని చీలిన తన ప్రపంచాన్ని తయారు చేసిన అన్నింటినీ అతడు ఆహ్వానించలేదా అంటున్నారనమాట.
దేవుడు మనిషి వేరువేరుగా లేరని నేను చెప్తున్నాను అంటున్నాడనమాట మెద్దాదు. దేవుడు మనిషి వేరువేరు కాదు, మనిషే భగవంతుడు. తన ఆత్మను జాగృతం చేసుకుంటే తెలుస్తుంది నేనే భగవంతుడు అని. మనస్సుతో ఉంటూ అహంకారంతో ఉంటూ ఇంకేవో ముసుగులు వేసుకుని నేను అంటే ఒక భార్య, ఒక తల్లి, ఒక ఇది, ఒక అది, ఎన్నెన్నో ఐడెంటిటీస్, గుర్తింపులు వేసుకొని ఆ ముసుగులు వేసుకొని ఆ బరువులు వేసుకోవడం వలన మన దివ్యత్వానికి మనం దూరం అయిపోయామన్నమాట. కాబట్టి దేవుడు మనిషి వేరువేరుగా లేరని నేను చెప్తున్నాను అంటున్నారు మెద్దాదు. దైవత్వం ఉన్న మనిషి లేదా మానవత్వం ఉన్న దేవుడు ఉన్నాడు. అది ఒక్కటే ఉంది. ఎన్ని విధాలుగా హెచ్చించినా విభజించినది ఎప్పటికీ ఒకటే. మానవత్వం ఉన్న మనిషి దివ్యత్వాన్ని మేల్కొల్పుకున్న మనిషి ఒక్కటే అని చెప్తున్నారు. దేవుడి శాశ్వతమైన న్యాయం దేవుడి ఏకత్వం. భగవంతుడి యొక్క శాశ్వతమైన న్యాయం ఏంటంటే ఏకత్వం. మనమంతా కూడా ఏకత్వ భావనతో జీవించాలి, ఏకత్వంలో ఉండాలి. అంతా ఒక్కటి, అంతా నేనే అంతా. నేను అంటే ఆత్మ పదార్థమే అంతటా ఉంది, చైతన్య పదార్థం. కాబట్టి అంతా నేనే అంతా నేను, ఒక ఏకత్వ భావన అనేది ఉండాలి. అదే భగవంతుడు శాశ్వతమైన న్యాయం దేవుడి ఏకత్వం. దేవుడి శాశ్వతమైన న్యాయం ఏంటంటే దేవుడి ఏకత్వం. అది భగవంతుడు శాశ్వతంగా మనకు న్యాయం ఏమని న్యాయ నిర్ణయం ఏం చేశాడంటే ఏకత్వ భావంతో ఉండమని. అది తనకు తాను విధించుకున్న న్యాయం. ప్రతి మనిషి కూడా తను భగవంతుడిని తెలుసుకున్న తర్వాత ఏకత్వ భావంతో ఉండాలి. అదే మనకు మనం విధించుకున్న ఒక న్యాయం. అది న్యాయం అంటే. అది కోర్టులు, న్యాయ నిర్ణేతలు ప్రకటించిన అవసరం లేనిది. దాని యోగ్యతను, శక్తిని వారు సమర్థించవలసిన అవసరం లేనిది. ఇప్పుడు ఈ భగవంతుడు నేను అంటే భగవంతుడు ఆత్మే కదా, నేను అంటే ఆత్మే భగవంతుడు. కాబట్టి భగవంతుడి యొక్క శాశ్వతమైన నిర్ణయం న్యాయం ఏంటంటే న్యాయ నిర్ణయం ఏంటంటే ఏకత్వంలో ఉండడం, అంతే కదా. అది ఏ కోర్టుల్లోనో లేదంటే ఏ న్యాయస్థానాల్లోని అది ఎవరు కూడాను అది నిర్ణయించలేరు. దీని గురించి ఆ యోగ్యత కలిగి లేరు ఎవరు కూడా. ఆ శక్తిని వారు సమర్థించవలసిన అవసరం కూడా లేనిది అని చెప్తున్నారు. సముద్రం విశాలంగా లోతుగా ఉన్న ఒకే బిందువు కాదా? భూమి ఎంత దూరం వ్యాపించినా ఒకే గోళం కాదా? గోళాలన్నీ లెక్కకు మించి ఉన్న ఒకే విశ్వం కాదా? అలాగే మానవజాతి అంతా కలిపి ఒకే మనిషి. అలాగే మనిషి తన ప్రపంచాలన్నింటితో కలిపి పరిపూర్ణమైన ఒకే ఏకత్వం. ఇది చాలా అద్భుతంగా ఉంది. సముద్రం విశాలంగా ఉంది, లోతుగా ఉన్న అది ఒకే నీటితోనే ఉంది కదా, నీటి బిందువు. ఒకే నీటి బిందువు కాదా? భూమి ఎంత దూరం వ్యాపించినా ఒక గోళమే కదా, ఇలా చెప్తున్నారు. మానవ జాతి అంతా కలిపి ఒకే మనిషి. అది ఒకే మనిషి అంటే ఒకే ఏకత్వం నుంచి, ఆ శూన్యం నుంచి, ఆ మహాశూన్యత నుంచి, ఆ పరిపూర్ణ శూన్యత నుంచి, ఆ మూల చైతన్యం నుంచి విడిపడినటువంటి వాళ్ళే కదా ఈ రూపాలన్నీ అని చెప్తున్నారు. అలాగే మనిషి తన ప్రపంచాలన్నింటితో కలిపి పరిపూర్ణమైన ఒకే ఏకత్వం. మన అన్ని ప్రపంచాలతో కలిపితే ఒకే ఏకత్వం. అదే శూన్యత, అదే మూల చైతన్యం. దేవుడి ఏకత్వం జీవికి ఉన్న ఒకే ఒక ధర్మం. ఆ దేవుడి ఏకత్వమే జీవుడికి ఉన్నటువంటి ఒకే ఒక ధర్మం. అది నేను భగవంతుడిని తెలుసుకుని ఏకత్వ భావంతో జీవించడమే అసలైన ధర్మం అని చెప్తున్నారు. జీవుడికి ఉండే ఒకే ఒక ధర్మం. దానికి మరో పేరు ప్రేమ. దానికి మరో పేరేంటి? ప్రేమ అనమాట. ఏకత్వం అంటేనే ప్రేమ. దానిని అర్థం చేసుకుని దాన్ని కట్టుబడి ఉండడం అంటే జీవితానికి కట్టుబడి ఉండడం. ఆ ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమ కట్టుబడి ఉండడం అంటే మన జీవితానికి మనం కట్టుబడి ఉండడమే. వేరే న్యాయానికి కట్టుబడి ఉన్నా అది జీవం లేని దానికి లేదా మృత్యువుకు కట్టుబడి ఉండడమే. ఇంకేదైనా ఒక న్యాయానికి మనం కట్టుబడి ఉన్నప్పటికీ కూడా అది జీవం లేని దానికి, మృత్యువుకి కట్టుబడి ఉన్నట్లే అని చెప్తున్నారు. ఇంకేది కూడా ఇక్కడ ఆ ఏకత్వము, ఆ దేవుడి ఏకత్వము, అదే దాని పేరే ప్రేమ. అదే
సరైన న్యాయం. దానికి కట్టుబడి ఉండడమే మన జీవితానికి కట్టుబడి ఉండడం. అది జీవం లేని దానికి లేదా మృత్యువుకు కట్టుబడి ఉండడమే. ఇంకేదైనా న్యాయానికి మనం కట్టుబడి ఉన్నట్లయితే, నేను భగవంతుడిని అని తెలుసుకోకపోతే, నేను ఏకత్వాన్ని అని తెలుసుకోకపోతే, మన ద్వంద్వత్వంలో ఉండిపోయినట్లయితే, అంత వేరువేరుగా చూస్తే భగవంతుడు వేరు, నేను వేరు, లేదంటే అన్నింటితో వేరు వేరు చేసుకుని మనం ఆ ద్వంద్వత్వంలో ఉన్నట్లయితే, ఆ న్యాయానికి కానీ కట్టుబడి ఉన్నట్లయితే, అది మృత్యువుకి మనల్ని కట్టుబడి ఉన్నట్లే. మృత్యువు అది జీవం లేనిదన్నమాట. జీవితం అంటే సమీకరించడం, మృత్యువు అంటే వెదజల్లడబడడం. జీవితం అంటేనే సమీకరించుకోవడం, అన్నింటితోని ఐక్యమైపోవడం, అన్నింటితోని కలుపుకొని పోవడం. మృత్యువు అంటే వెదజల్లబడడం. జీవితం కలిసి ఉంచుతుంది, మృత్యువు మాయం చేస్తుంది. ఈ జీవితం అనేది కలిపి ఉంచుతుంది అన్నింటితో. మృత్యువు అనేది ఏం చేస్తుంది? మాయం చేస్తుంది. అందుకే మనిషి ఏ రెండింటికి మధ్య వేలాడుతుంటాడు. ఈ రెండింటికి మధ్య, మృత్యువుకి ఆ యొక్క జీవితానికి మధ్యన మనిషి వేలాడుతూ ఉంటాడనమాట. వెదజల్లబడడం ద్వారానే అతడు సమీకరించుకోగలడు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ద్వంద్వత్వంలోకి వస్తాం, అంతే కదా. వేరు చేయబడి ఉంటాం, భగవంతుడి నుంచి వేరుగా వచ్చి వేరు చేయబడి వచ్చి ఇక్కడ పాఠాలు నేర్చుకుంటాం. ఆత్మ అని తెలుసుకునేంత వరకు ఎన్నో కష్టాలు నష్టాలు అన్నింటిలోంచి పాఠాలు నేర్చుకుంటాం, అనుభవ పాఠాలు నేర్చుకుంటాం కదా. ఆ కష్టాల నుంచి ఒక కరుణ అనేది మన లోపల ఉద్భవిస్తుంది. ఇలా అన్నీ కూడా ఈ ప్రేమతత్వాన్ని, ఏకత్వాన్ని అని నేర్చుకుంటాం. విప్పడం ద్వారానే బంధించగలడు. సమీకరించడంలో, బంధించడంలో న్యాయానికి కట్టుబడి ఉంటాడు. జీవితం అతడికి బహుమతిగా లభిస్తుంది. వెదజల్లబడడం వల్ల, కట్టుబడి ఉండకుండా ఉండడం వల్ల అతడు న్యాయానికి విరుద్ధంగా ఉంటాడు. అప్పుడు మృత్యు అతడికి లభించే చేదు బహుమతి. వెదజల్లబడడం అంటే ఏంటి? అన్నింటినీ కూడా వేరువేరుగా చూడడం, కట్టుబడి ఉండకుండా ఉండడం. కట్టుబడి ఉండకుండా ఉండడం అంటే ఆ న్యాయానికి, అంటే నేను ఏకత్వాన్ని అనే ఒక న్యాయానికి, ఆ ధర్మానికి. ప్రేమ, నేను ప్రేమను, నేను దివ్యత్వాన్ని, నేను దివ్య ప్రేమను, నేను ఏకత్వాన్ని అని ఎప్పుడైతే ఆ కట్టుబడి, ఆ ధర్మానికి, ఆ న్యాయానికి కట్టుబడి ఉండమో అప్పుడు విరుద్ధంగా, భగవంతుడికి విరుద్ధంగా ఉంటాం. కాబట్టి అప్పుడు మృత్యు అనేది అతడికి లభించే చేదు బహుమతి అని చెప్తున్నారనమాట. మృత్యువు మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో మనం చిక్కుకుంటూ ఉంటాము, ఎన్నో కర్మాలు పోగు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మీరే దోషులని నిర్ణయించుకున్న మీరు మీలాగే దోషులని భావిస్తున్న వారిపై తీర్పు ఇవ్వడానికి పూనుకుంటారు. మీరే దోషులు మళ్ళీ ఇంకొక దోషులకి న్యాయ నిర్ణేతలుగా తీర్పులు చెప్పడానికి పూనుకుంటారు అని చెప్తున్నారు. మనమే అజ్ఞానంలో ఉంటాము, ఇంకొక అజ్ఞానికి వాళ్ళకి మనం న్యాయ నిర్ణయం అంటే తీర్పులు చెప్తూ ఉంటాం అన్నమాట. న్యాయ నిర్ణేతలు, వారి తీర్పులు ఎంత భయంకరం! ఈ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, ఈ వీటితో ఉన్నవాళ్ళు ఇంకా తీర్పులు చెప్తుంటే ఇంకెంత భయంకరంగా ఉంటుంది మరి అని చెప్తున్నారు. ఉరిశిక్ష పడిన ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఉరిశిక్షను తీర్పుగా ఇవ్వడం అంతకన్నా తక్కువ దారుణం. ఒకే కాడి క్రింద ఉన్న రెండు ఎద్దులు నిన్ను నేను కాడికి కడతాను అని ఒకదానితో ఒకటి అనుకోవడం తక్కువ హాస్యాస్పదం. ఒకే సమాధిలో ఉన్న రెండు శవాలు సమాధి పట్ల ద్వేషాన్ని పరస్పరం వెల్లడించడం అతి తక్కువ హేయం. ఇద్దరు పుట్టుగురుడ్డు వాళ్ళు ఒకరి కళ్ళు పెకిలించడం తక్కువ జాలిగొల్పే విషయం. తీర్పు ఇచ్చే పీఠాన్ని త్యజించండి. ఈ తీర్పులు చెప్పడం అనే ఆ అలవాటును మానుకోండి, తీర్పులు చెప్పడం ఆపేయండి అంటున్నారనమాట మెద్దాద్. ఎవరిపైనైనా దేనిపైనైనా తీర్పు చెప్పడానికి మీకు న్యాయం తెలియడం ఒక్కటే చాలదు, ఆ న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలిస్తే సరిపోదు అంటున్నారనమాట. ఎవరికైనా తీర్పులు చెప్పేటప్పుడు, సలహాలు ఇచ్చేటప్పుడు, ఏదైనా సరే మన ఇంటర్ఫీరెన్స్ అయ్యేటప్పుడు మనకి వాళ్ళ గురించి ఏదో ఇప్పుడు వాళ్ళు కనిపిస్తున్నట్టు కాదు కదా, వాళ్ళు గత జన్మలు బట్టి వాళ్ళ కర్మలు వాటన్నిటి బట్టి ఉంటాయి, కార్యకారణ సంబంధం ఉంటుంది.
వాళ్ళ సోల్ లెసన్స్ ఉంటాయి కదా, ఆత్మ పాఠాల్లోని భాగమై ఉంటుంది వాళ్ళ సంఘటనలు. కాబట్టి వాళ్ళ విషయాలు మనం తలదూర్చకూడదు, తీర్పులు చెప్పకూడదు, ఇంటర్ఫీర్ అవ్వద్దు. ఇప్పుడు వాళ్ళు న్యాయంగా ఉంటే సరిపోదు కదా, ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు కాదు కదా, గత జన్మలో వాళ్ళు ఏం చేసుకుని వచ్చారో మీకు తెలియదు. వాళ్ళ గత జన్మలు కూడా మీకు తెలుసుంటేనే అప్పుడు మీరు చెప్పండి వాళ్ళకి ఏదైనా తీర్పు అని చెప్తున్నారు. దానికి అనుగుణంగా మీరు నడిచి ఉండాలి. ఇప్పుడు ఒకరికి మనం తీర్పు చెప్పామంటే మనం కూడా న్యాయంగా, ధర్మంగా, సత్యంలో, జ్ఞానంలో ఉంటే ఏదైనా తీర్పు చెప్పాలి. అంతటి వాళ్ళైనా అసలు తీర్పులు చెప్పరు. మహాత్ములు కూడా తీర్పులు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ యొక్క కర్మ పాఠాల్లోనో వాళ్ళ నేర్చుకునే దీంట్లో వాళ్ళు ఉన్నారు కదా, లెర్నింగ్లో. కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే నేర్చుకుంటారని వాళ్ళు ఇంకా కామ్గా ఉంటారు జ్ఞానులు. ఏ కేసులోనైనా ఎవరి సాక్ష్యం వింటారు, అంతేకాకుండా సాక్ష్యం కూడా వినాలి. ఏ కేసులోనైనా ఎవరి సాక్ష్యం ఎవరు వింటారు అంటున్నారు. అది మనం సాక్ష్యాలు ఇవన్నీ వింటాము, కానీ ఎవరు వింటారు ఈ సాక్ష్యాలు ఇవన్నీ? ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక అజ్ఞాని ఏదో పని చేస్తారు, అజ్ఞానంతో చేస్తారు, దానికి ఎలా మనం చెప్పగలం తీర్పు? అది మంచి, అది చెడు అని చెప్పలేం కదా. అక్కడ అజ్ఞానంతో చేస్తున్నారు, ఎరుక లేకుండా చేస్తున్నారు. వాళ్ళకి ఎంత మనం చెప్పినా, తీర్పులు చెప్పినా అక్కడ ఇది ఉండదు, ఫలితం ఉండదు. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానంలో ఎరుక లేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి. గాలిని న్యాయస్థానానికి రమ్మని ఆజ్ఞాపిస్తారా అంటున్నారు. ఇప్పుడు సపోజ్ సాక్షి ఉంది, ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఎవరు తప్పు అనేది మనం ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళిద్దరిలో ఎవరు తప్పు ఎవరు రైట్ అనేది మనకు తెలీదు. ఆ గాలికి, ఆ పంచిపోతాలకే తెలుస్తుంది, అంతే కదా. కాబట్టి ఆ గాలిని ఏమైనా సాక్ష్యానికి రమ్మని, సాక్ష్యం చెప్పడానికి రమ్మని పిలుస్తారా న్యాయం చెప్పడానికి అంటున్నారు. ఎందుకంటే ఆకాశం క్రింద సంభవించే ప్రతి సంఘటనలో గాలి ప్రేరణ ఉంటుంది, అది సహాయపడుతుంది. నక్షత్రాలు న్యాయస్థానానికి రమ్మని ఆజ్ఞాపిస్తారా? ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి దాని గురించి వాటికి రహస్య జ్ఞానం ఉంది. ఆ నక్షత్రాలకి కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆదాము కాలం నుంచి నేటి వరకు చనిపోయిన వారందరినీ రమ్మని ఆజ్ఞాపత్రం పంపుతారా? ఎందుకంటే చనిపోయిన వారంతా బ్రతికి ఉన్న వారిలో జీవించి ఉన్నారు కాబట్టి. ఆ చనిపోయిన వాళ్ళే మళ్ళీ పుడుతున్నారు కదా, చనిపోయిన వాళ్ళే పుట్టున్నారు కాబట్టి అని చెప్తున్నారు. ఏ కేసులోనైనా సంపూర్ణమైన సాక్ష్యం కావాలి అంటే బ్రహ్మాండం మొత్తం సాక్షి కావాలి. కోర్టులోకి బ్రహ్మాండాన్ని తీసుకురాగలిగితే మీకు కోర్టులే అక్కర్లేదు. న్యాయస్థానం నుంచి మీరు దిగి సాక్షినే న్యాయ నిర్ణేతగా వ్యవహరించనివ్వండి. మీకు అందరూ తెలిసి ఉంటే ఎవరిని ప్రత్యేకంగా విచారించలేరు. ప్రపంచాలన్నీ మీరు సమీకరించుకోగలిగినప్పుడు వాటిని వెదజల్లిన వారిలో ఒక్కరిని కూడా మీరు శిక్షించలేరు. వెదజల్లిన వాడిని వెదజల్లడం అన్నదే వారిని దోషిగా నిర్ణయించిందని తెలుసుకుంటారు. తనని తానే శిక్షించుకున్న వాడిని శిక్షించే కన్నా ఆ శిక్షలను తొలగించడానికి మీరు ప్రయత్నించండి. తనను తానే శిక్షించుకుంటున్న వాడికి శిక్షించే కంటే ఆ శిక్షలను తొలగించడానికి మీరు ప్రయత్నించండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని మనం శిక్షిస్తాం? భగవంతుడికి అందరిలోని భగవంతుడే ఉన్నాడు కదా. మనం ఇక్కడ తీర్పులు చెప్పడానికి లేదు, ఎందుకంటే అందరిలోనే ఆ భగవంతుడే ఉన్నాడు. చెడ్డ దొంగ అయినా కానీ వాడు భగవంతుడు కాకుండా పోడు కదా, వాడి లోపల ఆ చైతన్యం ఉంది కదా, ఆత్మ అనేది ఉంది. అలా అనమాట. ప్రతి దాంట్లోనే ఆత్మ, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. వాడి పాఠాలు బట్టి వాళ్ళు ఆ పాఠాలు నేర్చుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేసి మనం తీర్పులు చెప్తూ ఉంటాం. అలా చెప్పొద్దు అని చెప్తున్నారనమాట మిర్దాదు. తనను తాను విధించుకున్న బరువులతో మొయ్యలేనంత బరువు మోస్తున్నాడు మనిషి. తనకు తాను విధించుకున్న బరువులతో మనమే ఎన్నో బరువులు పెట్టేసుకున్నాం మన మీద. ఈ తీర్పులు చెప్పడం, ఇంకా న్యాయ నిర్ణేతలుగా ఉండడం, ఎన్నెన్నో చేస్తుంటాం కదా. ఆ యొక్క బరువులు దించుకోమంటున్నారు. కోరికలు, ఆశలు, ఆకర్షణలు, వ్యామోహాలు,
అహంకారాలు, ముసుగులు ఇవన్నీ కూడా ఆ బరువులు దించుకోండి అంటున్నారనమాట. అతడి దారి చాలా వంకరగా ఎగుడు దిగుడుగా ఉంది. తీర్పు చెప్పిన వాడికి, తీర్పు ఇవ్వబడిన వాడికి తీర్పు ఇంకొక బరువు. ఈ తీర్పు చెప్పిన వాడికి, తీర్పు ఇవ్వబడిన వాడికి అది ఇంకొక బరువు అంటున్నారనమాట. మీ బరువు తక్కువగా ఉండాలంటే ఎవరి పట్ల తీర్పులు ఇవ్వకండి. మీకు భారం తగ్గిపోవాలంటే మీ హృదయంలోని భారం తగ్గిపోవాలి. మీ మనస్సు అనేది తేలికైపోవాలి, శూన్యమైపోవాలి. మీరు చాలా ప్రశాంతంగా తేలికగా ఉండాలి అంటే ఎవరి విషయాల్లో తలదూర్చకండి, ఇంటర్ఫీరెన్స్ అవ్వకండి, తీర్పులు చెప్పకండి అని చెప్తున్నారు మెర్దాదు. బరువులు వాటికవే మాయం కావాలనుకుంటే దివ్య ప్రబోధంలో మునిగిపోండి అంటున్నారు. ఈ తీర్పులు చెప్పే గుణాలు, ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి మనం తొంగి చూసే గుణాలు, ఇంకా ఇంటర్ఫీరెన్స్ అంటాం కదా అవన్నీ, ఇంకా విషయాశక్తి, విషయాలను పోగు చేసుకోవడం. విషయాశక్తి అనేది విషంలా ఉంటుంది. ఎదుటి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవడం, ఈ చెత్త అంతా కూడా పోవాలి మీ లోపల నుంచి. ఈ సంస్కారాలన్నీ కూడా వాటికవే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి అనుకుంటే, ఈ చెడు సంస్కారాలు వదిలి వెళ్ళిపోవాలనుకుంటే వాటికవే మాయమైపోవాలి అనుకుంటే దివ్య ప్రబోధంలో మునిగిపోండి అంటున్నారు. దివ్య ప్రబోధాలు చెయ్యండి, లేదంటే ఒక మంచి గ్రంథాన్ని చదువుకోండి, మంచి స్పీచ్లు వినండి ఆత్మజ్ఞానం గురించి అంటున్నారనమాట మెర్దాదు. ఈ తీర్పులు చెప్పడం, న్యాయ నిర్ణేతలుగా నిలబడడం, సాక్ష్యాలు చెప్పడం, ఈ చెత్త అంతా వదిలేయండి. ప్రతి ఒక్కడు భగవంతుడే. వాడి సోల్ లెసన్స్, ఆత్మ పాఠాలు వాళ్ళకు ఉంటాయి, కర్మ పాఠాలు ఉంటాయి, కార్యకారణ సంబంధం ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఇంటర్ఫీరెన్స్ అవ్వద్దు. వాడి గత జన్మలో మనకు తెలియదు ఏం చేసుకుని వచ్చాడు, అంతే కదా. ఇప్పుడు ఏదో దుఃఖం అనుభవిస్తుందంటే కర్మ ఉంటుంది కదా, గత జన్మ కర్మ ఇదంతా. లేదంటే ఆ పాఠాలు నేర్చుకోవాలి, ఆ కర్మ పాఠాలు. కాబట్టి ఎవరి విషయాల్లోనూ తలదూర్చొద్దు అని చెప్తున్నారు. అందుకు దివ్య ప్రబోధాల్లో మునిగిపోండి, ఎవరి విషయాల్లోనే తలదూర్చకండి, అప్పుడు మీరు తేలికైపోతారు అని చెప్తున్నారు. మీ దారి సుగమంగా ఉండాలని మీరు అనుకుంటే అవగాహనని మీ అడుగులని నిర్దేశించనేయండి అంటున్నారు. అవగాహన శక్తిని పెంచుకోండి. అవగాహన ఇదే అవగాహన అంటే. ఇప్పుడు సపోజు ఎదుటి వ్యక్తి గురించి, ఇప్పుడు భార్యాభర్తల మధ్యైనా, పిల్లల మధ్యలోనైనా ఎవరి విషయాల్లోనూ కూడా తలదూర్చకుండా, ఇంటర్ఫీరెన్స్ అవ్వకుండా, వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఉండాలి అంటే మనము మన అవగాహన శక్తిని పెంచుకోవాలి. ఆ పరిస్థితులు, ఆ మనుషులు అన్నీ మనం తెలుసు, ఆ యొక్క జ్ఞానం ఉండాలి. అప్పుడు మనకి వాళ్ళ ఆత్మస్థితి అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. మన ఆత్మ పాఠాలు ఏవో మనం నేర్చుకుంటాం, మన ఆత్మ పురోగమనం వైపు మనం నడుస్తాము, మనం ఏకత్వ భావంతో ఉంటాం. పవిత్ర అవగాహనను తప్ప మీకు నేను ఎలాంటి తీర్పును ఇవ్వను అంటున్నారు మెర్దాదు. నేను పవిత్రమైన అవగాహనను మాత్రమే మీరు పెంచుకోండి అని చెప్పగలను తప్ప మీ గురించి కూడా నేను ఎలాంటి తీర్పులు చెప్పను అంటున్నారు మెర్దాదు. బెన్నూన్, న్యాయ విచారణ రోజు గురించి ఏమిటి మీ వ్యాఖ్య అంటున్నాడు మెర్దాదు. ప్రతిరోజు న్యాయ విచారణ రోజే. కన్ను మూసి తెరిచే ప్రతి క్షణంలో ప్రతి జీవి లెక్కలు బేరీజు వేయబడతాయి. ఏదీ దాచబడదు, తుంచబడకుండా ఏదీ ఉండదు. ఆలోచించేవాడిలో ప్రతి ఆలోచన, చేసేవాడిలో ప్రతి పని, కోరుకునేవాడిలో ప్రతి కోరిక నమోదు చేయబడి ఉంటాయి. ఏ ఆలోచన, ఏ కోరిక, ఏ పని వృధా కాజాలవు. అలాంటి వాటికి అవి జన్మిస్తాయి. కాబట్టి దేవుడి న్యాయం ప్రకారం ఉన్నది ఈ జీవితంలోకి, దానికి విరుద్ధంగా ఉన్నది అన్నీ మృత్యువులోకి సమీకరించబడతాయి అంటున్నారు. ఆ కోరికలు, ఆలోచనలు అన్నీ కూడా, నా ఆశలు, ఈ ఆశయాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆత్మ లోపల నుంచే వస్తాయి. ఏవి వృధా కాజాలు కదా, వాటి నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. దానివల్ల ఇవన్నీ కూడా నేను చేస్తుంటే మనిషి ఈ జీవితంలోకి దానికి విరుద్ధంగా ఉన్నది, దాన్ని అన్నీ మృత్యువులోకి సమీకరించబడతాయి. మనం ఏదైతే విరుద్ధత వైపు మనం వెళ్తాం, విరుద్ధత వైపు కానీ మనం నడిస్తే, ద్వంద్వత్వయంలోనే ఎక్కువగా కూరుకుపోయినట్లయితే అప్పుడు మృత్యువుకు దగ్గర అవుతుంది. ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు
ఇంకా కంట్రోలింగ్లు కదా, ఇవన్నీ ఉంటాయి కాబట్టి, దోచుకోవడం దాచుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బెన్నోన్, మీ రోజులన్నీ ఒకే రకంగా ఉండవు. కొన్ని నిర్మలంగాను, కొన్ని సంక్షోభభరితంగాను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ధర్మంగా బ్రతికిన గడియల ఫలం అది అంటున్నారనమాట మెద్దాద్. కొన్ని రోజులు మేఘావృతమై కష్టభూయిష్టంగా ఉంటాయి. జీవితంలో సగం మేల్కొని మృత్యువులో సగం నిద్రపోయిన గడియల ఫలం అది. కళ్ళల్లో మెరుపులతో, నాసికారంధ్రములలో ఉరుములతో కొందరు తుఫానుపై ఎక్కి వచ్చి మిమ్మల్ని చిన్నాభిన్నం చేస్తారు. పైనుంచి కొడతారు, క్రింద నుంచి కొరడా జులిపిస్తారు, కుడి ఎడమలకు కుదుపుతారు, నేలపై పడవేస్తారు. మిమ్మల్ని మట్టి కరిచేలా చేసి అసలు పుట్టకుండా ఉంటే బాగుండేదని మీరు అనుకునేలా చేస్తారు. కావాలని ధర్మవిరుద్ధంగా గడిపిన గడియల ఫలమే ఆ రోజులు అంటున్నారు. ఏదైతే మనం ధర్మానికి విరుద్ధంగా అధర్మంగా జీవిస్తామో, కర్మలు పోగు చేసుకుంటాం కదా, హింసలో జీవిస్తామో, అలాంటప్పుడు ఎక్కువ కర్మలు చేస్తాం కదా, వాటి యొక్క ఫలితాలు వచ్చినప్పుడు వాటి యొక్క కర్మ ఫలాలు మనం అనుభవిస్తున్నప్పుడు విపరీతమైన దుఃఖం విలవిల్లాడిపోతుంటాం అన్నమాట. విలవిల్లాడిపోయి ఎందుకురా బాబు నేను అసలు జన్మ తీసుకున్నాను, నేను అసలు చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది మీకు. కొరడాలతో కొడతారు, పైనుంచి ఎత్తుకుదేస్తారు, ఇవన్నీ వస్తాయి మీకు. సంఘర్షణలు, ఆ ఘర్షణ, ఆ జీవితంలో ఉండే సంఘటనలు, ఆ యొక్క భయాలు, శత్రువులు ఇన్ని ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు అధర్మంగా చేసిన పనుల యొక్క ఫలితమే అని చెప్తున్నారు, కర్మఫలాలు. మీరు ధర్మానికి విరుద్ధంగా గడిపిన గడియల ఫలమే ఆ రోజులు. ప్రపంచం కూడా అంతే. ఆకాశానికి అడ్డంగా ఉన్న నీడలో ప్రళయాన్ని తెచ్చిన వాటికంటే తక్కువ అరిష్ట సూచకం కావు. కళ్ళు విప్పి చూడండి, ఈ ప్రపంచం అంతా కూడా అంతే. కాబట్టి అంతా కూడాను అలాగే ఉంది అని చెప్తున్నారు. మేఘాలు దక్షిణం నుంచి పడమర వైపు సాగితే వర్షం వస్తుందంటారు మీరు. మానవ మేఘాల కదలికను చూసి అంచనా వేసే తెలివితేటలు మీకు ఎరుకలేవు. ఎందుకు లేవు? మనుషులు ఎంత త్వరగా వారి వలల్లో చిక్కుకుంటున్నారో మీరు చూడలేరా? చిక్కు విడిపడే రోజు దగ్గరలోనే ఉంది. అది ఎంత భయంకరమైన రోజు! మనుష్యుల హృదయం ఆత్మల రక్తనాళాలతో ఆ వలలు 100 సంవత్సరాలుగా అల్లబడతాయి. ఆ వలలో నుంచి వారిని బయటికి తీయాలంటే వారి మాంసాన్ని, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలి. వారి ఎముకలు నలిపివేయాలి. ముక్కలు ముక్కలుగా చేయడం, అణచడం మనుషులే చేస్తారు. మనుషుల హృదయం, ఆ హృదయం అనేది ఆత్మల రక్తనాళాలతో ఆ వలలు 100 సంవత్సరాలుగా అల్లబడతాయంట. అంటే మన హృదయాలన్నీ కూడాను మనం హృదయంతో అనుసంధానం అవుతాం కదా, ఆ తర్వాత ఆత్మతో అనుసంధానం అవుతాం కదా, ఆ యొక్క ఆత్మలతో అనుసంధానం అవుతాం. ఆ వలలు 100 సంవత్సరాలుగా అల్లబడతాయి. ఆ వలలో నుంచి వారిని బయటకు తీయాలంటే వారి మాంసాన్ని, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలి. వారి ఎముకలను నలిపివేయాలి. ముక్కలు ముక్కలుగా చేయడం, అణచివేయడం మనుషులే చేస్తారు. మూతలు పైకి ఎత్తబడినప్పుడు అవి తప్పకుండా ఎత్తబడతాయి. కుండలలో ఏముందో బయటికి పడినప్పుడు అవి తప్పకుండా బయటపడతాయి. మనుషులు వారి సిగ్గును ఎక్కడ దాచుకుంటారు? వారు ఎక్కడికి పారిపోతారు? ఆ యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆ యొక్క భావోద్వేగాలు ఇవన్నీ కూడాను వాటి వలన ఏమవుతుంది? శరీరాలు ముక్కలు ముక్కలుగా చేయబడుతున్నాయి అంటున్నారు. ఆ యొక్క ద్వేషాలు, ఈర్ష్యలు, అహంకారాలు, అసూయలు, పగ, ప్రతీకారాలు, కఠినత్వం వీటి వల్ల ఏమవుతుంది? హింసాత్మకమైన భావాల వలన శరీరం అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అంటున్నారు. అది ఎందుకంటే అనారోగ్యాలు పాలవుతుంది శరీరం. ఈ మూతలు అనేవి తీసేయండి అంటున్నారు. ఈ మూతలన్నీ అంటే హృదయాన్ని తెరిపించుకోండి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి అంటున్నారనమాట. ఆ రోజు బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి పట్ల అసూయ చెందుతారు. చనిపోయిన వారు బ్రతుకున్న వారిని శపిస్తారు. మనుషుల మాటలు వారి గొంతుల్లోనే ఇరుక్కుంటాయి అంటున్నారు. ఈ అసూయలు ఇవన్నీ ఏం చేస్తాయంటే చనిపోయిన వాళ్ళని చూసి అసూయ పడతారంట. బతుకున్న వాళ్ళని
ఏం చేస్తారు? శపిస్తారు మనుషులు. అది మనుషుల మాటలు వారి గొంతుల్లోనే ఇరుక్కుంటాయి. కనురెప్పలపై కాంతి గడ్డ కడుతుంది. వారి గుండెల నుంచి తేళ్ళు పాములు బయటకు వస్తాయి. ఈ పాములు తేళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని వారు భయంతో అరుస్తారు. తన గుండెల్లోనే వాటిని ఉంచి పెంచామన్న విషయం మర్చిపోయి మీ కళ్ళు తెరిచి చూడండి అంటున్నా. మర్చిపోయి మీ కళ్ళు తెరిచి చూడండి. తేళ్ళు పాములు అంటే ఏంటి? అవే మన లోపల ఉన్న ఇవి ఆ సంస్కారాలు కఠినత్వం, పగ, ప్రతీకారాలు, అహంకారం. ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తేళ్ళు జర్రులు పాములు అంటున్నారు. ఆ భయంకరమైన వీటిని బయటకు తీసేయండి అంటున్నారు. మూతలు తీయమంటున్నారు. మీ కళ్ళు తెరిచి చూడండి. పడుతూ లేస్తూ పురోభివృద్ధికి ప్రయత్నిస్తున్న ప్రపంచానికి సంకేత దీపంగా అమర్చిన ఈ ఆర్కులో శుభ్రపరచడానికి వీలులేనంత మురికి పేరుకుని ఉంది. మీరందరూ కూడాను మీ యొక్క కళ్ళు తెరుచుకోండి, అంటే మీ హృదయాన్ని ఓపెన్ చేసుకొని చూడండి. ఇక్కడ ఎంత ధర్మ విరుద్ధమైనటువంటి పనులు, అశుభ్రత ఉందో ఇదంతా, ఈ మురికి అంతా కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. మురికి పేరుకుని ఉంది ఆర్క్ అంతా అంటున్నారు ఆయన. మురికి అంటే ఏంటంటే ఇవే భౌతిక సంపదలు, అవి అహంకారం, అధికారాలు. ఇవి దీపమే ఒక వలగా మారితే సముద్రం దగ్గర ఉన్నవారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది అంటున్నారు. మిర్దాద్ మీకోసం కొత్త ఆర్కును నిర్మిస్తాడు. ఈ గూడులోనే దానికి పునాది వేసి పైకి లేపుతాడు. ఈ గూడులో నుంచి ప్రపంచంలోకి మీరు ఎగురుతారు. శాంతి సూచకమైన ఆలివ్ కొమ్మలను పట్టుకుని కాదు, తరగని జీవితంలో దానికి మీకు న్యాయం తెలియాలి, అది పాటించాలి. జమోరా, దేవుడి న్యాయాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా పాటించాలి?